అందరూ గొప్ప గొప్ప వాళ్ళు అయిపోతున్నారు. నీ పేరు పెట్టుకొని సేవ అని చెప్పి ఏంది నటన? నన్ను క్షమించయ్యా అని ఒక గంట సేపు ఏడవడమే పుట్టినరోజు, అంతే. హల్లెలూయా. కేకులు కట్ చేయాలి, ఏదో భోజనాలు ఏర్పాటు చేయాలి, మనం ఏదో సంతోషపడ్డామంటే అది కాదమ్మా దేవునికి. ఎందుకంటే కీర్తనకారుడు ఏమంటాడంటే, నీవు నన్ను కలుగ చేసిన విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నది, ఇందును బట్టి నీకు కృతజ్ఞతలు స్తుతులు చెల్లించెదను. అంటే పుడుతుంటే చచ్చిన వాళ్ళు ఉన్నారు, పుట్టినాక చచ్చిన వాళ్ళు ఉన్నారు, పుట్టి యవ్వన దిశలో చచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ రోజున నేను ఈ స్థితిలో ఉన్నానంటే నాకు భయం అనిపిస్తుంది. ఎందుకంటే నీకు సరైన కృతజ్ఞత, నేను సంతోషపెట్టినో పెట్టలేదో అయ్యా. ఇప్పటికి 40 ఏళ్ళు అయినాయి కదా, 40 ఏళ్ళు అరణ్యములు ఇజ్రాయెల్ ప్రజలకు తోడై ఉన్నావు, 40 రోజులు ఉపవాసం ఉన్నావు అయ్యా. ఈ 40 సంవత్సరంలో నన్ను క్షమించి కొద్దిగా ఒక్క మెట్టెక్కి, పరిచర్యలో ఒక మెట్టెక్కి, ఆత్మీయతలో ఒక మెట్టెక్కి, ఆర్థికంగా అంటే డబ్బులు అడగడం తప్పది. డబ్బులు అడుగుతారు ఎవడైనా? అడక తినేవానికి 66 కూరలని దేవుని బిడ్డలు అడుక్కోవాల్సిన అవసరమా? దేవుని బిడ్డలు అడగక ముందే అక్కరలెరిగి మనము ఆయన మాట వింటున్నాం, ఆయనని వెంబడిస్తున్నాం కాబట్టి మనకి ఏది అవసరమో దాని కొరకు నువ్వు ప్రయత్నం చేస్తే ఆయన సమకూరుస్తూనే ఉంటాడు. అవునా కదా? ద్వితీయోపదేశ కాండములో ఉంటుంది 28వ అధ్యాయము 28